హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు అనేవి ఎప్పుడు విడుదలవుతాయి, ఎప్పుడు రావచ్చు మేబీ అనేది వినండి. న్యూస్ అనేది ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ సమాచారం అనేది తెలియజేయండి. ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఆ పరీక్ష అనేది ఎవరెవరు రాశారో తప్పనిసరిగా ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి, స్కిప్ అనేది చేయొద్దు. ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఈ పరీక్ష ఫలితాలకు సంబంధించి తాజా సమాచారం చూసుకుంటే మేబీ ఈ వారంలో అయినా నెక్స్ట్ వారంలో అయినా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు అనేవి పలానా తేదీ ఫలితాలు విడుదల చేస్తామని ఇంకా ఒక డేట్ అనేది రిలీజ్ చేయలేదు. మనకు వచ్చేసి ఏంటిది అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ అయినా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించి ఆ పరీక్ష ఫలితాలకు సంబంధించి ఏమైనా అప్డేట్ న్యూస్ వస్తే మీకు తెలియజేస్తాము. ఇవి చేసేది మీకోసమే. చాలా మంది అడుగుతున్నారు, సార్ ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఈ పరీక్ష ఫలితాలు అనేవి ఎప్పుడు వస్తాయి సార్ అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం నేను ఏంటిదంటే చెప్పేది, మేబీ ఈ వారంలోనైనా కానీ నెక్స్ట్ వారంలో అయినా కానీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫలానా తేదీ ఫలితాలు విడుదల చేస్తామని ఇంకా ఒక డేట్ అనేది రిలీజ్ చేయలేదు. మనకు వచ్చేసి ఏంటిది అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఈ ఛానల్లో తెలియజేస్తాము. నేను అఫీషియల్ సైట్లోనే ఉన్నాను, చూడండి, ఎప్పటికప్పుడు చూస్తున్నాను, స్క్రోల్ చేస్తున్నా చూడండి. ఇంకా ఏమీ అప్డేట్ న్యూస్ అనేది రాలేదు. నోటీస్ బోర్డులో సంబంధించి ఇంకా ఏమీ అప్డేట్ న్యూస్ అనేది రాలేదు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఈ పరీక్ష ఫలితాలకు సంబంధించి ఇంకా ఏమీ అప్డేట్ న్యూస్ అనేది రాలేదు. ఏమైనా అప్డేట్ న్యూస్ వస్తే మీకు తెలియపరుస్తాము. ప్రతి ఒక్కరైతే సపోర్ట్ అయితే చేయండి, మీకు మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్కరు క్వాలిఫై అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఆ పరీక్ష అనేది ఎవరెవరు రాశారు ప్రతి ఒక్కరు క్వాలిఫై అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతవరకు సెలవు, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.